పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏమి గ్రమ్మంగటేసుకున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నువ్వు సిగ్గు శరం ఇజ్జతి ఈనం అన్ని ఇడిచిపెట్టి ఓ మనిషిని ఈ భూమి మీద తిరుక్కుంటా బతుకుతానవు గాని అసలు మా కర్మకు నువ్వు మా ఊరి సర్పంచ్ అయినందుకు ఈ 5 ఏళ్ళు భరించక తప్పది కాబట్టి ఏమనుకుంటూ ఊకుంటాను కానీ లేకుంటారా నిన్ను ఏ మురికి కాలువలో లేకుంటే ఏ మూసినాదిలో బొంద తోడి పెట్టేటోళ్ళం కొడుక. నీతో బతుకాని బతుకుతాను అరా నీ బతుకులవా. అయ్యో ఆ తమ్ముడిని ఎందుకు అంతగానం తిడుతున్నావే తాత? మళ్ళా ఆ తమ్ముడు మా నూరు సర్పంచ్ కాదానే? గింత చిన్న వయసులో సర్పంచ్ అయిన ఆ తమ్ముడిని పొగడాల్సింది పోయి గింతగానం తిడుతున్నావేందే? ఈయన సొక్కం పూస సర్పంచ్ అని పొగడలేక తిడతాను. ఏం చేయాలి? అరే నిన్ను ఊళ్ళో మన పాచోళ్ళు వీడు సర్పంచ్ అభ్యర్థిగా వద్దంటే వద్దని అన్నా కూడా అరే వాడు మందిని ముంచిన పైసలు వాని దగ్గర బొచ్చడు ఉన్నాయి, వాని వీని ఆస్తులు కాజేసిన పైసలు బ్యాగులే ఉన్నాయి వాని దగ్గర, వాడైతేనే ఖర్చు పెట్టి సర్పంచ్గా గెలుతాడని వాళ్ళందరిని ఒప్పించి వీడిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించి ఊళ్ళో సర్పంచ్ చేస్తే నువ్వు చేసే పనులేదురా. అరే ఇప్పుడు నేనేం చేసినా మరి? నువ్వు ఏం చేయలే, నువ్వు వచ్చిగానే ఉంటాను రండా, నువ్వు ఏం చేయలే అని చెప్తావు. ఇంకా సిగ్గు చెరం లేదురా పోచుడికే, ఇంకా చెప్తాను చొక్కం పూస లెక్క. అరే ఆ తమ్ముడు ఏం జడగొట్టిండో చెప్పరాదా అంటే మళ్ళీ తిట్టవాటి ముసలోడా. ఆ తమ్ముడు అడిగినట్టు ఏం తప్పు చేసిండో అది చెప్పినాక తిట్టరాదే. అరే నువ్వు ఊరి పాలన మీద సోయి పెట్టక మన కొసవడ కులపోలని ఏమని తిట్టినవురా? వాళ్ళు గింజనీరింగ్ అని పెద్ద పెద్ద చదువులు చదివిన వాడిని గప్పాలు కొడతా అంటారు, కానీ పొట్ట జీరితే అస్కరం ముక్క కూడా రాదు. గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు కనీసం అప్లికేషన్ కాగితం రాసి ఏమంటే కూడా రాయలేరు. వాళ్ళు చదువురా అని చెప్పేసి అని ఎక్కిరిస్తాను. అసలు వాళ్ళ ముచ్చట్లు నీకెందుకురా? అసలు నువ్వు పోయిన పని ఏంటిది? నువ్వు మాట్లాడే ముచ్చట్లు ఏంటిదిరా? మంది ముచ్చట్లలో ఏళ్ళు ఎందుకు పెడతానవురా రండా? నీకు పొద్దున సిగ్గుచరం లేదురా? అవును నువ్వైనా మీటింగ్ కి వెళితే పోయిన కాడ 4 మంచి ముచ్చట్లు చెప్పిరాక మంది ముచ్చట్లు ఎందుకే తమ్మి నీకు? ఇంకా ఏమని మాట్లాడినవురా? ఈ తెలంగాణ రాష్ట్రంలో నీకు తెలిసిన వాళ్ళల్లా మీ తాత ముత్తాతలు ఇద్దరే మేధావులారా? అంటే కడవలంత సన్నాసరా? సరే మీ తాత ముత్తాతలు అంత పెద్ద మేధావులే అయితే ఊళ్ళో ఏం పీకి కట్టలు కట్టిలో చెప్పరా? చెప్పేమరా రండా సిగ్గుచరం ఉన్నాడా? సిగ్గుచరం ఉన్నోడు అయితేనో మంచిగా మాట్లాడు, మనిషి లెక్క మాట్లాడు. వీని బతుకు పోసిని అన్నాలం పాడుగాను ఏం కొడుతోతి ఏదో ఏదులకు గప్పాలు కొట్టుంటాడు కావచ్చే. ఇంకా ఏమని మాట్లాడినవురా? నేను సర్పంచ్గా గెలిచిన కానుంచి ఊళ్ళో మందితోటి తింటానా? ఊరోళ్ళందరూ నిర్ణయించుకొని నేను సర్పంచ్ పదవి వేరేటోళ్ళకి ఈమంటే ఇస్తానంటే వీడు ఎట్ట మనిషి అన్నట్టు. మరి అంత శాతగాను ఆ పదవిని ఎందుకు చేపట్టినావు? దానికి ఎందుకు పోటీ చేసినవురా? అంత పాలించే శాతగానువి పోచేందుకు చేసినవురా? సిగ్గుచ్చరం లేనోడా? కొద్దిగా ఇజ్జత్ అనిపిస్తలేదురా? మందిని ఎందుకు గప్పాలు కొడతాను? మరి ఓ మీటింగ్కు పోతే ఓ ముచ్చట మాట్లాడతావా? మీటింగ్కు సంబంధించిన ముచ్చట మాట్లాడవా? ఇజ్జత్ లేనోడా? మా తాత అడిగేది కూడా నిజమే. మరి పాలించే శాతగానోనివి సర్పంచ్గా పోటీ ఎందుకు చేసినావు తమ్మి? ఆయన నువ్వు సక్రమంగా పాలించినప్పుడు నిన్ను మంది ఎందుకు తిడతారు తమ్మి? అది కాదురా, నువ్వు బలిసినోనివా అడక తినేటోనివా నా మీటింగ్లో నిన్నెవడని అడిగినలారా? పోయిన కాడికి పోయినోనివి పోయిన ముచ్చట్లు ఇడిచిపెట్టి వచ్చిరాని ముచ్చట్లు బుచ్చపు ముచ్చట్లు నీకెందుకురా? అది వరకు అంటే గాలి గత్తర నా కొడుకు కాబట్టి ఎట్లా తిరిగినా ఏం మాట్లాడినా చెల్లింది. కానీ ఇప్పుడు నువ్వు సర్పంచ్ కాదా? కసండి ముచ్చట్లు నీకెందుకురా? సిగ్గుచరం లేని పోడుకోవు. ఏం కొడతావు ఏ తాత? ఎంతైనా మా నూరి సర్పంచ్ కాదా అనేగా తమ్ముడు. ఇంకో ముచ్చట, మన ఊరి బయట మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి పోయి బయట పొలగాల ముంగట ఏమని మాట్లాడినవరా? వాళ్ళకు 4 అక్కడికచ్చే ముచ్చట్లు చెప్పాలా వద్దా? గిత్త చదువుకోరా పిల్లగాళ్ళు, గట్ట చదువుకోరా పిల్లగాళ్ళు, చదువుకుంటే భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్పి రావాలన్నా వద్దా? మన ఊరి రాజకీయ ముచ్చట్ల పొలగాలం కూడా చెప్పుడు అవసరమారా? ఆ నాయకుడు ఆ రండా, ఈ నాయకుడు ఈ రండా, గసంటి ముచ్చట్లు గవాళ్ళకెందుకురా? 4 మంచి ముచ్చట్లు చెప్పి సపరేక రారా అంటే ఇవన్నీ ఎందుకురా? నిన్ను సర్పంచ్గా గెలిపించినందుకు ఊరోళ్ళందరూ మనల్ని తిడతాను కాదురా, మన పార్టీని తిడతాను కాదురా? సిగ్గుచరం లేని పాడుకావు. అవును నువ్వైనా గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు తమ్మి? ఆయన నీకు తెలియకుంటే పోయిన కాడ ఏం మాట్లాడాలనో మా నూరి కారబార్నో లేకుంటే కార్యదర్శిని అడగరా తమ్మి? వాళ్ళు రాసిస్తారు కదా. ఒకళ్ళు చెప్పితే ఈనవైతివి, కనీసం నువ్వన్నా తెలుసుకొని మాట్లాడతావా అంటే అట్లా కూడా శాత కాదా? ఇక నిన్ను ఎట్లా కొట్టాలి చెప్పురా? నువ్వు చెప్పినట్ట కొడతా చెప్పు. అరే నాకు ఒక ముచ్చట చెప్పురా. ఇప్పుడు నువ్వు సర్పంచ్గా గెలిచి ఎన్ని నెలలు అవుతుందిరా? అయితే దగ్గర 7-8 నెలలు అవుతుంది. అంటే దగ్గర సంవత్సరానికి వస్తుంది.
మరి సంవత్సరం కాలం నుంచి పాలన ఎట్లా చేయాలి, ఊరి జనాలతోటి ఎట్లా మాట్లాడాలని ఇంకా సోయి రాకుంటే ఎట్లా? నువ్వు చేయబట్టి మన పార్టీని మన ఊరోళ్ళు కుక్క తిట్లు తిడతారు కారా. ఇక ఊరి జనాలు మన పార్టీని మనల్ని ఎట్లా నమ్ముతారా? వీడు చేయబట్టి ఎంత ఇజ్జతి పోతుంది. ఇంకో పారి మనకు జనాల దగ్గరికి పోయే మొక్క ఉన్నదా? ఇక మీరు ఇంతగానో ఊరిని నిలగబెడతా అంటే ఇంకా మీ పార్టీ మనుషుల్ని నమ్మి ఓట్లేసి గెలిపించి సర్పంచ్ చేస్తారే తాత. ఇక అసంటి కళలు కనుకుండ్రి. అగా జనాలు ఎట్లా మాట్లాడతారా ఇంటానారా? అరే ఇక పక్కూరికి పోయి ఏమని మాట్లాడుతున్నావురా? నా ఏలు వల్ల నా ఊరు మొత్తం కడిగిన ముత్యం లెక్క మెరుతాంది అని బాగా గప్పాలు కొడుతున్నావు కదా. మన ఊళ్ళే సుఖంగానే ఉన్నదా? నువ్వు 8 నెలల కాంచెలు ఏమైనా పొడుగు చేసినావు ఊరును? మురికాలలో పోయి చెత్త ఎట్లున్నది, మురికాలలో ఎట్లున్నాయి, ఆ ఈగలు ఎట్లా ముసురుతాయి, కనీసం తంబాలకు లైతాన్ని వెలుగుతాయి ఆరా. నేను వాడిపోతాను. అగా సిగ్గు ఇజ్జతి మనోళ్ళే ఇజ్జత్ ఇస్తాను కాదురా, మనోళ్ళే ఇజ్జత్ ఇస్తాను కాదురా. ఆయన నువ్వెందుకు ఇంతగానం నారాజైతున్నావు ముసలోడా? అదేదో ఊళ్ళ జనాలే ముఖం మీద తిట్టినప్పుడు ఆ తమ్మునికి ఇజ్జత్ వస్తే తీయరాదే. ఏం ఇజ్జత్ వస్తుంది వీనికి? వీని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాలన్నందుకు మా పార్టీ వాళ్ళు నన్ను, వీని సర్పంచ్గా గెలిపించినందుకు ఊరి జనాలు మా పార్టీ వాళ్ళను ముఖం మీద తూతూ అని ఉంచుతాను. మా ఇజ్జతి పోతాను అంచను. ఇట్లా కాదు కానీ ఏలుబడి ఎట్లుండాలి, ఏం చేయాలి, ఊరి సర్పంచ్గా ఏమేం చేయాలి అనేది నేను పాఠాలు చెప్తాంట. నువ్వు అవి నేర్చుకున్న పాలన రేపటి కంచెలు అట్లా చేయాలి. ఇక బుజ్జి నీ కడమ వార్తలు అయితే చదువుకో, నడువు పాడుకున్నాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. మా ముసలోడు ఇలా మంచి జోరు మీదనే ఉన్నాడోలా. ఇక అదునుకు ఆ తమ్ముడు దొరికి బాలైపోయిండు పోండ్రి. ఆయన ఎవ్వలైనా ఎంత మాట్లాడాలనో అంత మాట్లాడితేనే విలుగుంటది, ఎంత పని చేయాలనో అంత చేస్తేనే కాంతారు. లేకుంటే ఇగో ఇట్లనే తిట్ల పాలు తన్నుల పాలు అవుతారు. కాబట్టి ఏది పడితే అది చేస్తామనేటోళ్ళు జర ఇప్పటికైనా బుద్ధిగా మెదులితే మంచిగుంటది. ఏమంటారోలా? అంతేనా కాదా?